హరే కృష్ణ. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వీడియోలో అన్నవరం క్షేత్రం గురించి కొన్ని విషయాలు, అలాగే జరిగిన కొన్ని నిజమైన సంఘటనల గురించి చెప్పుకుందాం. ముందుగా వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం ఎంతో వైభవంగా కనుల విందుగా జరుగుతుంది. కాబట్టి దగ్గరలో ఉన్న భక్తులు తప్పకుండా వెళ్ళి చూడండి. ఎలాగో దూరంగా ఉన్న వాళ్ళం వెళ్ళి చూడలేము కాబట్టి స్వామివారి స్థల పురాణం గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. అసలు ఈ క్షేత్రం ఎలా వెలసింది అంటే దీని వెనకాల ఒక పురాణ కథ ఒకటి ఉంది. ఆ కథ ఏమిటి అంటే, మేరు పర్వతం ఆయన భార్య ఆ నారాయణునికి పరమ భక్తులు. ఆ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి నారాయణుడికి తపస్సు చేస్తే స్వామి ప్రత్యక్షమై అనుగ్రహించి ఇద్దరు పుత్రులను ప్రసాదించాడు. వాళ్ళే భద్రుడు, రత్నాకరుడు. ఈ పుత్రులిద్దరూ కూడా స్వామివారికి అపారమైన భక్తులు. వాళ్ళు కూడా స్వామివారికి కఠోరమైన తపస్సు చేశారు. అయితే భద్రుడికి స్వామి ప్రత్యక్షమయ్యి, శ్రీరామచంద్రమూర్తి స్వరూపంలో నీ కొండపై కొలువుంటాను అని మాట ఇచ్చాడు. అయితే ఇదంతా చూస్తూ ఉన్న రత్నాకరుడు ఏమీ అడగకుండా నిలబడి ఉన్నాడు. అది గ్రహించిన స్వామి, మేము ముగ్గురం బ్రహ్మ విష్ణు మహేశ్వరులం, త్రిమూర్తుల ముగ్గురం కలిసి నీ కొండపై కొలువై ఉంటామని మాట ఇచ్చాడు. ఆ తరువాత భద్రుడు భద్రాచలం అనే కొండ అయితే స్వామి శ్రీరామచంద్రమూర్తి స్వరూపంలో ఆ కొండపై ఉన్నాడు. మనకందరికీ తెలిసిందే కదా. అయితే రత్నాకరుడు రత్నగిరి అనే కొండగా రూపం తీసుకొని ఉన్నాడు. త్రిమూర్తులు కూడా అక్కడ వెలిచారు. కానీ ఎవ్వరికీ కనిపించకుండా చాలా సంవత్సరాలు అలాగే ఉండిపోయాడు. భద్రాచలంలో కూడా చూడండి, దమ్మక్క అనే భక్తురాలు వచ్చే వరకు కూడా స్వామి ఎవ్వరికీ కనిపించకుండా అలా ఉండిపోయాడు. అలాగే ఈ రత్నగిరి కొండపై కూడా స్వామి కనిపించకుండా అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, సరిగ్గా శతాబ్దం క్రితం, అంటే 100 సంవత్సరాలు పైగా కాలాల క్రితం ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అదేమిటి అంటే, అక్కడ గోస్తా అనే సంస్థానానికి జమీందారు ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి శ్రీ మహావిష్ణువు కలలో కనపడి, నేను రత్నగిరి అనే పర్వతంపై వెలిశాను అని చెప్పాడు. అలాగే ఈరంకి ప్రకాశం గారు అనే ఒక విష్ణు భక్తుడికి కలలో కనబడి కొండపై వెలిశాను అని చెప్పాడు. దాంతో వాళ్ళు జనాన్ని పోగు చేసుకుని ఆ పర్వతం దగ్గరికి 1891లో శ్రావణ శుద్ధ ఏకాదశి రోజున ఆగస్టు 6వ తారీఖున వచ్చారు. అయితే ఆ కొండ చాలా పెద్ద పెద్ద కొండలు కలయికతో జనం ఆ కొండ చుట్టూ వెతికి 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 అలసి సొలసిపోయి నీరసించిపోయి ఒక దగ్గర గొప్ప కూలబడిపోయారు. అప్పుడు అమ్మవారు ఒక వృద్ధురాలి స్వరూపంలో వచ్చి, నాయన, అక్కడ అంకుడి చెట్టు అని ఉంది, ఆ చెట్టు కింద పుట్ట ఒకటి ఉంది, అక్కడ వెతికారా అని అడిగింది. లేదమ్మా, వెతకలేదు అని అందరూ వెళ్ళి ఆ చెట్టు కింద ఉన్న పుట్ట తవ్వి చూస్తే స్వామి అప్పుడు కనిపించాడు. దాదాపుగా 10 అడుగుల ఎత్తు విగ్రహం స్వరూపంలో స్వామి అక్కడ వెలిశాడు. స్వామికి ఆలయం నిర్మించాలని సంకల్పం చేసుకొని స్వామివారిని తీసుకొచ్చి ఆలయంలో ప్రతిష్ఠించాలి అనుకున్నారు. కానీ స్వామివారిని ప్రతిష్ఠించాలి అంటే ముందుగా యంత్రం ప్రతిష్ఠించాలి, యంత్ర ప్రతిష్ఠ చేయాలి. అయితే అప్పుడు వారణాసిలో ఒక సిద్ధుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఆత్మసాక్షాత్కారం కలిగిన ఒక దివ్యమైన సిద్ధ పురుషుడు. ఆయనకు స్వామి కలలో కనిపించి తన యంత్రాన్ని ఎలా గీయాలో చెప్పాడు.
అప్పుడు ఆ యంత్రాన్ని గీసి తీసుకొచ్చాడు. ఇదంతా స్వామి కనిపించక ముందే జరిగిన సంఘటన. సరిగ్గా వీళ్ళు ప్రతిష్ఠిద్దామనుకునే సమయానికి ఆయన దగ్గర నుంచి ఆ యంత్రం కూడా వచ్చింది. అప్పుడు ఆ యంత్రాన్ని ప్రతిష్ఠించి దానిపై బ్రహ్మ విష్ణు శివాత్మకమైన స్వరూపాన్ని ప్రతిష్ఠించారు. ఒకప్పుడు అన్నవరంలో విపరీతమైన దానాలు జరిగేవని చెప్తూ ఉంటారు. అన్నదానాలు ఎక్కువగా ఎక్కడ జరుగుతాయో ఆ తర్వాతి తరాల్లో అక్కడికి దైవం వచ్చి కొలువై ఉంటుందని చెప్తూ ఉంటారు. అందుకే అన్నవరం క్షేత్రంగా వెలసిందని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ఈ క్షేత్రం మిగతా క్షేత్రాలుగా కాకుండా 2 అంతస్తులుగా విభజించబడి ఉంటుంది. పై అంతస్తులో స్వామివారికి కుడివైపున కేశవుడు, ఎడమవైపున శక్తి అంటే శివకేశవులు శక్తి ఒకే పీఠంపై ఉన్న అపూర్వమైన కలయిక. స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఒకసారి వెండి తొడుగులోను, మరొకసారి బంగారు తొడుగులోను అపురూపమైన సౌందర్యంతో, పెద్ద పెద్ద మీసాలతో వర్ణనాతీతమైన సుందరంగా స్వామివారు కనిపిస్తారు. అసలు ఒక్కసారి దర్శించుకున్న తిరిగి మళ్ళీ వెళ్ళి దర్శించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదంతా ఆ పై అంతస్తులో ఉండే మూర్తి. ఇక దర్శనం అయ్యాక కిందికి వస్తే ఆ కింద ఒక పీఠం ఉంటుంది. ఆ పీఠంలోనే ఇందాక నేను చెప్పిన యంత్రాన్ని ప్రతిష్ఠించారు. దానిపైనే పరమేశ్వరుడు లింగాకారంలో దాదాపు 13 అడుగుల లింగస్వరూపం ఎత్తు దర్శనమిస్తాడు. దానిపైనే స్వామివారిని ప్రతిష్ఠించారు. కింద పీఠం ఆకారంలో ఉన్నది బ్రహ్మ, లింగాకారంలో పరమేశ్వరుడు, పైన శ్రీ మహావిష్ణువు సత్యనారాయణ స్వామి స్వరూపంలో కొలువై ఉన్నాడు. ఇంతకీ ఆ యంత్రం ఎలా ఉంటుంది అని మనకి అనిపిస్తూ ఉంటుంది కదా. ఖచ్చితంగా ఒక్కసారైనా చూడాలి అనిపిస్తుంది కదా. మీరు ఎప్పుడైనా అన్నవరం వెళ్ళి వ్రతం చేయించుకొని ఉంటే ఆ వ్రతంలో మీకు ప్రసాదంతో పాటు ఒక రాగి బిళ్ళ ఇస్తారు. అందులో ఒకవైపు స్వామివారి మూర్తి ఉంటే మరొక వైపు స్టార్ గుర్తు ఉండి మధ్యలో బీజాక్షరాలు ఉంటాయి. ఓం శ్రీ నమశివాయ అని రాసి ఉంటుంది. అదే ఆ సిద్ధుడు తెచ్చిన యంత్రం. ఇప్పటికీ ఆ పీఠంలో అదే యంత్రాన్ని ప్రతిష్ఠించారు. అది వాస్తవానికి గర్భాలయం, పంచాయత్నం అని అంటారు కూడా. అంటే ఆ పీఠానికి ఆగ్నేయ మూల గణపతి, నైరుతి మూల సూర్యుడు, వాయువ్యం మూల అమ్మవారు, ఈశాన్య మూల శివుడు, మధ్య నారాయణుడు కొలువున్నాడు. అందుకే ఈ దేవాలయాన్ని పంచాయతనం దేవాలయం అని కూడా చెప్తూ ఉంటారు. ఇది మనం చూడవలసిన గర్భాలయం. ఇక అన్నవరం క్షేత్రంలో చూడవలసినవి 5 ముఖ్యమైన ఏంటో ఇప్పుడు చెప్పుకుందాం. మొట్టమొదటిది, ఘాట్ రోడ్ ఎక్కుతుంటే ఆ ప్రారంభంలో నేరెళ్ళ అమ్మవారు అని ఉంటారు. ఆ అమ్మవారు గతంలో పిఠాపురంలో ఉండేవారు. స్వామి ఇక్కడ వెలయబోతున్నాడని తెలిసి ఇక్కడికి వచ్చి గ్రామదేవత కింద ఉండిపోయింది. వీడియో ప్రారంభంలో స్వామిని వెతుకుతుండగా అమ్మవారు ఒక వృద్ధురాలి రూపంలో వచ్చి సహాయం చేసింది అని చెప్పుకున్నాం కదా. ఆ అమ్మవారే ఈ నేరెళ్ళ అమ్మవారు. ఖచ్చితంగా దర్శించుకునే నిలువెత్తు రూపం అమ్మవారు. చాలా అద్భుతంగా ఉంటారు. ఇక రెండవది, మెట్ల మార్గం గుండా వెళితే, ఘాట్ రోడ్ కాకుండా మెట్ల మార్గం గుండా వెళితే తొలిమెట్టు ప్రారంభంలో ఒక మండపం ఉండి మధ్యలో ఒక దిమ్మ లాంటిది ఉంటుంది. దానిపైన మనకి ఏదైనా కోరిక ఉంటే ఆ కోరికను ఆ దిమ్మపై రాస్తే నెరవేరుతుంది అని అక్కడి వాళ్ళు
చెప్తూ ఉంటారు. చాలామందికి జరిగిందంట కూడా. తరువాత ఇక మూడవది, 4 మెట్లు ఎక్కగానే కనకదుర్గ అమ్మవారి దేవాలయం వస్తుంది. చక్కగా దర్శనం చేసుకోండి. ఇక ఐదవది, సగం మెట్లు ఎక్కేసరికి వనదుర్గ అమ్మవారి దేవాలయం వస్తుంది. ఈ కనకదుర్గ అమ్మవారు, వనదుర్గ అమ్మవారు దేవాలయంలో సంచరిస్తూ ఉంటారని ఆ మెట్ల మార్గంలో పడుకున్న కొంతమంది ఉపాసకులు చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. తరువాత కొండపైకి ఎక్కి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత బయటికి రాగానే పక్కనే చిన్న మండపంలో సీతారామచంద్రమూర్తి కొలువై ఉంటారు. అన్నవరం క్షేత్రానికి సీతారాముల వారు క్షేత్రపాలకులు. భద్రాచలంలో స్వామి కొలువై ఉంటే ఈ అన్నవరం క్షేత్రానికి క్షేత్రపాలకులుగా ఉన్నారు. ఇది వేరే కథ, వేరే వీడియోలో చెప్పుకుందాం. అక్కడ దర్శనం అయిన తరువాత పక్కనే ఒక ఆర్కిటెక్ట్ ఉంటుంది. సన్ డైరెక్ట్ అంటారు. దాని ప్రముఖ పంచాంగకర్త పిడపర్తి కృష్ణమూర్తి గారు నిర్మించారు. ఖచ్చితంగా చూడవలసిన ఒక ప్రదేశం. అంటే సూర్యకాంతిని బట్టి సమయాన్ని కొలిచే ఒక గడియారం లాంటిది. చాలా బాగుంటుంది. తప్పకుండా చూడండి. ఆ పక్కనే గోసేవ ఉంటుంది. చేయాలనుకుంటే వాళ్ళు తప్పకుండా వెళ్ళి గోసేవ చేసుకోండి. చాలా మంచిది. తర్వాత అక్కడే ఒక పెద్ద చెట్టు కింద నాగేంద్రుడి పుట్ట ఉంటుంది. అక్కడ దీపం పెట్టి మీ కోరికని అక్కడ చెప్పుకోండి. ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక చివరిగా అన్నవరం ప్రసాదం మహా అద్భుతమైన ప్రసాదం. పక్కింటి వాళ్ళు తెచ్చుకున్నా కూడా మన ఇంట్లోకి సువాసనలు వెదజల్లే అద్భుతమైన ప్రసాదం. తిరుపతి లడ్డూ తర్వాత అంత ప్రాముఖ్యతని పొందిన ప్రసాదం. తిన్నవాళ్ళు మైమరిచిపోతారు. ఇక అన్నవరం క్షేత్రం దర్శనం పూర్తయిన తర్వాత మీకు వీలైతే పక్కనే ఒక 20 కిలోమీటర్ల దూరంలో తలుపులమ్మవారి ఆలయం ఉంటుంది. ఆవిడ మహా దివ్యమైన శక్తి స్వరూపం. ఈ తలుపులమ్మవారు అక్కడి అడవి బిడ్డల కోసం, ఎటువంటి కల్మషం లేని గ్రామస్తుల కోసం ఆ కొండపై వెలిసింది. వీలైతే అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి. ఆ అమ్మవారి విశేషాలు, ఆ అమ్మవారు చేసిన మహిమలు మరో వీడియోలో చెప్పుకుందాం. శ్రీమాత్రే నమః.